వచ్చినాయా మీ ఊర్లో? ఉన్నాయా? ఏ రసాలు వచ్చినాయా? అన్నీ వచ్చానా? అదే మా అమ్మ చెప్పింది మామిడి పళ్ళు తీసుకుని రావే నాకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. అవునా? అండ్ మా అమ్మ ఏంటంటే ఏ ఊరికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తుంది. చిన్న గ్రామానికి వెళ్ళినా షీ నోస్ దట్ ఆ ఊర్లో ఇదేదో ఫేమస్ ఉంటుంది, అది తీసుకునిరా అంటది. యూ వోంట్ బిలీవ్, నేను దిండుకల్లోనే ఒక ఊరు ఉందండి, తమిళనాడులో ఉంది. దిండుకల్లో షూటింగ్ నాకు. ఆ ఊర్లో మా అమ్మ వచ్చి చెప్పింది ఇలాగా, ఆ ఊర్లో ఈ తాళాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద లాక్ అండ్ కీస్ సూపర్ ఫేమస్ అక్కడ. ఆ ఊర్లో తలుపులే ఉండవు ఓకే. ఆ ఊర్లో, కానీ అక్కడ పూట్ అంటారు తమిళ్లో. ఆ లాక్ అండ్ కీ చాలా ఫేమస్. నువ్వు పట్టుకురా ఒక ఏమంటారు దాన్ని తెలుగులో మనం, తీసుకురా. అది కాదు లాక్, లాక్ తాళం. తాళమేనా? తాళము దాని అలా బండగా ఉంటుంది, దాన్ని తాళం కప్ప. తాళం కప్ప. ఆ తాళం కప్పను తీసుకురా ఉంటుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? నేను లేదు, అది అక్కడ దిండుకల్లోనే చాలా గట్టిగా ఉన్నవి దొరుకుతాయి, తీసుకురావాల్సిందే అనింది. ఏం మాట్లాడుతున్నావు అసలు? తాళం కప్ప తీసుకురమ్మంటావు, ఏమైనా అర్థం ఉందా అంటే తీసుకెళ్ళా. అది ఎంత వెయిట్గా ఉండింది తెలుసా అండి, ఎంత బరువుగా తీసుకెళ్తే ఆ తాళం కప్పే వేసింది. సో ఇప్పుడు అది ఎక్కడ, ఏ ఊరు? గుంటూరు. విజయవాడ. విజయవాడ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు మా అమ్మ చెప్పింది, లాస్ట్ ఇయర్ అది కరెక్ట్గా మామిడికాయ సీజన్. మామిడిపళ్ళు రసాలు అంటే మా అమ్మకి ఇష్టం. రసాలు తీసుకుని రావే, బంగినిపళ్ళు తీసుకుని రావే. అది అమ్మ నేను ఈవెంట్కి వెళ్తున్నాను, మామిడి పళ్ళు మోసుకుని తీసుకుని రావంటే అప్పుడు అడిగాను, మామిడి పళ్ళు ఇక్కడ వచ్చినాయా అండి అడిగితే ఇంకా రాలేదమ్మా చెప్పారు. అది వైరల్ అయ్యింది. సో యా.